ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే. ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. ఏవేవ కోరికలు ఎదలో చుమ్మని అంటున్నవి. కోలమ్మ గల్ల కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా. చెల్లు నీ చోకులన్నీ చోలుగా పాడుకుంటా నా ముద్దు తీసుకోవా. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ హుసేన్. సింహపురిలో ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. అయితే వారిని వెలికి తీసే ప్రయత్నమే ఈ సింహపురి టాలెంట్. మరి ఈరోజు మనతో మైనంపాటి రామచంద్రరావు ఉన్నారు. వారిని కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. సో మైనంపాటి రామచంద్రరావు ప్రముఖ గాయకుడు అనొచ్చా? అంత లేదు, గాయకుడు. రైట్. మరి ఇంట్రెస్ట్, గానం మీద ఇంట్రెస్ట్ ఏ విధంగా కలిగింది? ఏం చదువుకున్నారు? అది బై బర్త్ వచ్చింది సార్. సినిమాకి వెళ్ళేది నేను కేవలం పాటల కోసం వెళ్ళేవాడిని. అప్పుడు సినిమా చూడాలని అంత ఇంట్రెస్ట్. మా ఫాదర్ నన్ను ఎక్కువ తీసుకుపోతుండేవాడు. 4 ఏళ్ళ నుంచి, నా వయసు 4 ఏళ్ళ నుంచి సినిమాకి మా ఫాదర్తో హిందీ సినిమా తీసుకెళ్ళేవాడు, తెలుగు సినిమాలకు తీసుకుపోతుండేవాడు. మా ఫాదర్ టీచర్ అన్నమాట. ఆయనతో వెళ్తుండేవాడిని. సినిమా పోగానే ఆ సినిమాలో ఎన్ని పాటలు ఉంటే, ఒక ఘంటసాల, సుశీల, ఎల్లారీశ్వరి, ఏదైనా కావచ్చు, ఆ పాటలన్నీ నోటికి వచ్చేసేవి లిరిక్ తెలియకుండా. నేను ఇంటికి వెళ్ళి పాడుతుంటే మా నాన్న ఆశ్చర్యపోయేవారు. అరే వీడికి ఏంది ఇట్లా వస్తున్నాయి పాటలు అనుకునేవారు. అప్పుడు ఇంట్లో టేప్ రికార్డర్స్ ఏమీ ఉండేవి కాదు, ఒక రేడియో మాత్రమే ఉండేది. ఆ రేడియోలో ఎప్పుడైనా వింటుండేవాడు అంతవరకు. అట్లా అలవాటు అయిపోయింది. అట్లా పిచ్చి, ఒక రకంగా పిచ్చి పాటలు ఉంటాయి. ఏం చదువుకున్నారు సార్? నేను బీకామ్ చదివాను సార్. బీకామ్ చదివి ఒంగోలు సిఎస్ ఆశ్రమ కాలేజ్ ఒంగోలు. దాని తర్వాత ఇంకేం చదవలేదు సార్. ఉద్యోగం వచ్చేసి జాయిన్ అయిపోయినాను పోస్టల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయారు. అలాగే రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాను. సో ఈ మధ్యలో ఎక్కడన్నా సినిమా ప్రయత్నాలు కానీ, సినిమాలోకి వెళ్ళేటువంటి? లేదు సార్, అటువంటివి ఏం లేదు. ఓకే. అలనాటి మధుర గీతం ఒకటి, ఘంటసాల గారు ఆలపించిన గీతాల్లో ఏదైనా ఒక మంచి మధుర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఘంటసాల గారిదే. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సో గాయకుడితో ఎవరితోనైనా పరిచయం ఉందా మీకు? ఉంది సార్. బాలసుబ్రహ్మణ్యం గారు మాకు బంధువు అవుతారు. ప్రముఖ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, హీరో చంద్రమోహన్ గారు మాకు కొంచెం బంధుత్వం ఉంది. అంతే తప్ప వాళ్ళ దగ్గర నేను ఏ రోజు అవకాశం కోసం వెళ్ళింది లేదు. అసలు నేను పాడతాను కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు బహుశా. ఎందుకని ఇలాగా? మీకు అంటే మంచి గాత్రం ఉంది. నేను చదువుకోవటము, మా ఎడ్యుకేషన్, మా పిల్లలు పెద్దవాళ్ళు అవటము, వీళ్ళ ఎడ్యుకేషన్, ఇట్లా పడిపోయినానని తప్ప వెళ్ళాలి అని ఆలోచన అప్పుడు లేను సార్. 2013లో మా అబ్బాయి సెటిల్ అయిన తర్వాత ధైర్యం చేసి నేను టౌన్ హాల్కి ఎక్కాను. నెల్లూరు టౌన్ హాల్లో పాడాను. ఫస్ట్ టౌన్ హాల్లో పాడిన పాట ఏమైనా గుర్తుందా మీకు? తెలిసిందిలే అని పాడాను సార్, మా వ్యూవర్స్ కోసం. తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే. అట్లా పాడాను. అది ఫస్ట్. లేడీ వాయిస్తో కూడా పాడతారు మీరు? లేడీ వాయిస్, మేల్ వాయిస్, డ్యూయెట్ నేనే పాడుకుంటాను. ఒక్కసారి ఆ రెండు కలిపి ఒక డ్యూయెట్, ఏదన్నా మంచి డ్యూయెట్. ఓకే. ఈ తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. ఏవేవ కోరికలు
ఎదలో చుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. సో స్టేజ్ మీద ఇలా పాడినప్పుడు ప్రశంసలు ఎవరన్నా వచ్చాయి ప్రశంసించడం సార్, జరిగింది? చాలా బాగా క్లాప్స్ కొట్టేవాళ్ళు. రెస్పాన్స్ బాగుండేది, చాలా బాగుండేది. ముఖ్యంగా గోపాల్ గారు అని ఉండేవారు, పెద్ద ఆయన. అసలు నాకు తెలియకుండా ఆయన నా అభిమాని అయిపోయారు. టౌన్ హాల్లో ప్రోగ్రామ్ అంటే ఆయన ప్రోగ్రామ్ అయ్యేరా కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. నన్ను స్పెషల్గా పిలిచి ఒకసారి నాకు 100 రూపాయలు ఇచ్చారు ఆయన, గుర్తు బాగా. ఓకే. ఇచ్చి నీ స్టైల్ బాగుంటుంది, నువ్వు అందంగా ఉంటావు, నువ్వు రిజర్వ్డ్గా ఉంటావు, నీ పాటలు బాగా పాడుతున్నావు, ధైర్యంగా పాడని ఎంకరేజ్ చేసిన ఫస్ట్ ప్రేక్షకుడు మహేష్ గారు బాబాయ్, గోపాల్ గారు. ఇది నిజం. సో అందంగా ఉంటారు అంటే నిజంగానే అందంగానే ఉన్నారు మీరు. సినిమాలో ఏమైనా ట్రై చేయొచ్చు కదా మీరు, మూవీస్లో ఎక్కడన్నా. అంటే చంద్రమోహన్ గారు కూడా మీరు రిలేటివ్ అని చెప్పారు కదా. ఉన్నారు సార్. సో మాట్లాడుతుంటారా చంద్రమోహన్ గారు అంటే? ఇప్పుడు కాదు, ఇప్పుడు అప్పుడు 20 years బ్యాక్ కలిసాం సార్. కొంచెం రిలేషన్ ఉంది. ఒక మ్యాచ్ విషయంలో కూడా వచ్చారు, కానీ కుదరలేదు అది అట్లా. ఓకే. మరి బాలు గారి మరణం సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాలు గారుతో మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా మాట్లాడిన సందర్భాలు ఎక్కువ టౌన్ హాల్కి వస్తూ ఉంటారు కదా ఆయన? మాట్లాడాను సార్, ఫంక్షన్కి అటెండ్ అయ్యే వాళ్ళము. ఆయన వచ్చినప్పుడు నేను వెళ్ళేవాడిని, కలిసేవాడిని, మాట్లాడేవాడిని. అంతవరకు ఎక్కువగా ఏం సంభాషించేవాళ్ళు ఇద్దరు? ఏముండదు సార్, పాటల గురించి అట్లా ఏం పాటలు మాట్లాడేవాళ్ళు. అంటే ఆయన బిజీగా ఉండేవారు సార్. ఒక ఫంక్షన్కి వస్తే ఆయన చుట్టూ 100 మంది చెప్తారు, మనకన్నా ముందు 1000 మంది ఉంటారు. ఆ 1000 మందిలో మనం ఒకరము. కాకపోతే ఒక్కసారి మాత్రం ఆయన ఇంట్లో కలిశాను, మాట్లాడాను, అంతవరకు. అంతే తప్ప అవకాశం కోసం ఇవ్వమని కానీ అట్లా లేదు, ఇప్పుడు అడగలేదు, అట్లా ఏం లేదు. సో విశ్వనాథ్ గారితో పరిచయం విషయానికి వస్తే, విశ్వనాథ్ గారు మాకు చెప్పా కదా సార్, ఆయన దగ్గర బంధుత్వం ఉంది. ఒకసారి ఘంటసాల గారి ప్రోగ్రాం, నీలకంఠ శ్రీనివాసరెడ్డి గారు ఘంటసాల ప్రోగ్రాం చేస్తారు, ప్రతి డిసెంబర్లో చేస్తారు. ఆయన ప్రోగ్రాంకి ఆయన ఇన్వైట్ చేశాం. ఆయన వచ్చారు, నెల్లూరుకి వచ్చారు. ఆ తర్వాత నేను మా అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్, ఆ అబ్బాయి నేను ఇద్దరం కలిసి వెళ్ళాము ఇంటికి. దాదాపు 1 hour కూర్చున్నాము. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల పాటలు ఒక 10 పాటలు పాడాను. సో ఒక్క పాట ఆయన డైరెక్ట్ చేసిన సినిమా, ఆయన పాటలు. ఈ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలమ్మంది, ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలమ్మంది. ఓకే, సూపర్. అంటే వాయిస్, ఆ మాడ్యులేషన్ అది చాలా బాగుంది మీది. ఓకే సార్, అసలు ఈ పాటల్లో మీకు బాగా ఇష్టమైనటువంటి పాట గురించి చెప్పాల్సి వస్తే? నాకు అన్నీ ఇష్టమే సార్, ప్రతి పాట అద్భుతం. అందులో ఓల్డ్ సాంగ్స్ అంటే ఘంటసాల గారు, రామకృష్ణ గారు, బాలు గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, ఎల్లారీశ్వరి గారు, జిక్కీ గారు, లీలమ్మ గారు, వీళ్ళు పాడిన ఏ పాట అయినా ఇష్టమే. సో పాత పాటలైనా కొత్త పాటలు కూడా పాడుతుంటారు? కొత్త పాటలు పాడుతున్నాను. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్. చిరంజీవి గారిది కొంచెం ఫాస్ట్ ఉండేటువంటి పాట ఏదైనా పాడగలరా? కోలో కోలమ్మ గల్ల కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా, చెల్లు నీ చోకులన్నీ చోలుగా పాడుకుంటా నా ముద్దు తీసుకోవా, లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా, ఘాటుగా కోగిలిచ్చి మాటుకోమంటావా, కోలో కోలమ్మ గల్ల కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా, చెల్లు నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్ద పుచ్చుకోవా. అట్లా ఎప్పుడన్నా ఇలా పాడేటప్పుడు లిరిక్స్ మర్చిపోవడం లాంటిది ఏదైనా జరిగిందా? అదేందో సార్, అది బ్రెయిన్కి వచ్చేసింది, అందుకని ఎప్పుడు అటువంటి జరగవు? లేదు ఇప్పుడు. లేదంటే ఆ పదాలు మార్చేసి పాడేయడం అటువంటి ఏమైనా? ఛాన్సే లేదు సార్, ఛాన్సే లేదు. మర్చిపోను, మ్యాక్సిమం మర్చిపోను సార్. మ్యాక్సిమం మర్చిపోను. మంచి మెమరీ పవర్ ఉంది. ఒకసారి విన్నానంటే అది బ్రెయిన్కి వచ్చేస్తుంది, అంతే, కంప్యూటర్లో ఎక్కినట్టే. ఓకే. ఇంకేదైనా నాగార్జున సాంగ్ ఒకటి? ఏం సార్? నాగార్జున గారి పాటలు ఏమన్నా? ప్రియగానాలే గుండెలోన గుంజుకున్న ఈ వేళ, సేదాలి తకదిమితాళం తగ్గాలి తనువుల దూరం, చేదాలి చదువుల తాళం, ఓ ఓ
రాగాలే గుండెలోన గుండుకున్న ఈ వేళ. అలా పాడేస్తారు మొత్తానికి. సో ఎప్పుడున్నా ఇప్పుడు ఈ లేడీ వాయిస్ ఇలా ఉంది కదా, సో ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. ఎలా దీన్ని ప్రాక్టీస్ చేశారు మీరు? అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు నాకు తెలియదు సార్, ఎట్లా వచ్చిందో తెలియదు. నేను ప్రత్యేకంగా దానికోసం నేను టైం వేస్ట్ చేసి దానికోసం నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయను. అది ఆటోమేటిక్గా వచ్చింది. ఇది నిజం, ఇది గాడ్ గిఫ్ట్ అంతవరకే. నేను దానికోసం ఎక్కడ కోచింగ్ తీసుకోవటం, గురువుని ఆశ్రయించడం కానీ, సంగీతం నేర్చుకోవడం కానీ నా లైఫ్లో జరగలేదు. ఇప్పుడు కూడా టౌన్ హాల్లో రేపు ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి, వాళ్ళు ఇచ్చిన పాటల్ని పాడేస్తాను. మామూలుగా గాత్రం అన్న తర్వాత శృతి చెప్తుంటారు, హై పిచ్ అని, లో పిచ్ అని అంటూ ఉంటారు. సో వీటిని మెయింటైన్ చేయడం చాలా డిఫికల్ట్ అని కూడా అంటుంటారు కదా, మీరు ఇది ఎలా మెయింటైన్ చేయగలరు? ఎందుకంటే ఒకసారి వింటారు మీరు, అది ఆటోమేటిక్ వస్తుంది సార్, నాకు ఆటోమేటిక్ వస్తుంది అంతే. అంతే. ఇక్కడ ఎవరైనా అబ్జెక్షన్ చేశారా ఈ శృతి సరిగా లేదని? ఇట్లా అట్లా ఎవరు లేదు సార్, ఏం లేదు. అట్లా ఎవరు లేదు. ఆర్కెస్ట్రాతో పాటు మీరు పాడేస్తారు. డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆర్కెస్ట్రాతో పాడడం కూడా కొంత డిఫికల్టే కదా, అంటే మ్యూజిక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ కట్ అవుతుంది అనేది మనకు పూర్తిగా ప్రాక్టీస్ లేనిది. మైండ్లో ఉంది సార్, మ్యూజిక్ మైండ్లో ఉంటుంది, లిరిక్ మైండ్లో ఉంటుంది. ఓకే. అటు మ్యూజిక్ వాళ్ళ వాయిస్ కనీసం పాడేటప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళ తట్టుకు చూడను, స్ట్రైట్గా ప్రేక్షకుల తట్టే చూస్తాను. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు, నా డ్యూటీ నేను చేస్తుంటాను. సో ఇందాక మీరు విశ్వనాథ్ గారి ముందు పాడానని చెప్పారు. అలా కాకుండా ఇంకా వారితో పాటు మిగతా ప్రముఖులు ఎవరన్నా? ప్రముఖ నటి వాణిశ్రీ గారు ఒకసారి రవీంద్ర భారతిలో నన్ను మా డిపార్ట్మెంటల్ వాళ్ళు పిలిచారు సార్, రమ్మని వెళ్ళాను. అప్పుడు డ్యూటీలో ఉన్నాను, పిలిస్తే వెళ్ళాను. ఆ రోజు వాణిశ్రీ గారు వస్తున్నారని తెలిసింది నాకు. అప్పుడే ఆ మేడం వస్తున్నారని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు, వాణిశ్రీ గారు వస్తున్నారు, అందరు అలర్ట్గా ఉండమని చెప్పారనమాట. అప్పుడు నాకు పాడే అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆమె వస్తుండేటప్పుడు కంటి చూపు చెప్తోంది, కొంటెము నవ్వు చెప్తోంది, మూగ మనసులో మాట ఓ రాజా అని చెప్పి వాణిశ్రీ గారు నటించిన పాట ఉందన్నమాట. శారద గారు హిందీ గాయనిమని శారద గారు పాడారు ఆ పాట పాడాను సార్. వెంబడే ఆ మేడం గారు నన్ను పిలిచి సన్మానం చేశారు. ఒకసారి కొంటె చూపు చెప్తోంది, కొంటె నవ్వు చెప్తోంది, మూగ మనసులో మాట ఓ రాజా. కొంటె చూపు చెప్తోంది, కొంటె నవ్వు చెప్తోంది, మూగ మనసులో మాట ఓ రాజా. ఓ రాజా ఆశలు దాచకు, ఆశలు దాచకు, కొంటె నవ్వు చెప్తోంది, కొంటె చూపు చెప్తోంది, మూగ మనసులో మాట ఓ రాజా, ఓ రాజా అని పాడగానే ఆ మేడం గారు అప్పుడే నాకు శాలువా కప్పి పూలమాల తెప్పించి నన్ను అడిగారు. నేను ఆమెకు దండం పెట్టాను. ఒక గొప్ప నటీమణి, నా అభిమాన నటీమణి కూడా ఆమె. అందుకని ఆమెకు దండం పెట్టాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అని చెప్పి నన్ను అడిగారు. చెప్పాను నెల్లూరు మేడం అని చెప్పాను. ఓకే ఓకే అన్న, ఇంకా అంతగానే. సో మీ అభిమాన హీరో అక్కినేని నాగేశ్వరరావు. నాగేశ్వరరావు ఎందుకు అంటే అంటే ఏం అక్కినేని నాగేశ్వరరావు గారిలో మీకు ఎందుకంటే ఏం చెప్తా, అభిమానం. చిన్నప్పుడంతా ఎక్కువ ఆయన సినిమాలే ఎక్కువ చూస్తాం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన పాటలన్నా నాకు చాలా చాలా ఇష్టం. సో చాలా చక్కగా సాగింది కార్యక్రమం. మరి చివరిగా మీరు మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పదలిచారా? సంగీతం అనేది చాలా గొప్పదండి. అది ఉంటే అసలు అన్నీ మర్చిపోవచ్చు. మనకున్న టెన్షన్స్ ఏదైనా ఆ పాట వింటూ ఉంటే అన్నీ మైమరిచిపోవచ్చు. ముఖ్యంగా మ్యూజిక్ అంటే నాకు ప్రాణం. అది చిన్నప్పటి నుంచి బై బర్త్ వచ్చింది. దానివల్ల నాకు చిన్నప్పటి నుంచి పాటలు వినటం, డ్యాన్స్ వేయటం ఇవన్నీ నాకు అది బై బర్త్ వచ్చింది. దానివల్ల నాకు ఎక్కువ ఘంటసాల గారి పాటలు ఎక్కువ ఇష్టపడుతుండేవాడిని. ఆ తర్వాత బాలు గారి పాటలు, రామకృష్ణ గారి పాటలు, ఆటోమేటిక్గా అన్నీ మిగతా సాంగ్స్ అన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుండేవాడిని. సంగీతం అనేది ఇంక దాని గురించి అది మహాసముద్రం. మనం నేర్చుకునే కొద్దీ వస్తూనే ఉంటుంది. దాని గురించి ఇంకంతకన్నా మీకేం చెప్పగలం, అది గొప్ప సముద్రం. రైట్. సో అందరూ కూడా నేటి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సంగీతాన్ని ఒక వ్యసనంగా మార్చుకొని ఒక హాబీగా చేసుకుంటే మాత్రం జీవితం ఆనందంగా ఉంటుంది. మెయిన్గా స్ట్రెస్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయండి. చెడు వ్యసనాల వైపు కాదు, మంచి దారి వైపు మీ అడుగులు సాగాలి. అంటే సంగీతం లాంటివి, క్రీడలు లాంటివి మనం నేర్చుకుంటే ఏంటంటే జీవితం అనేది హ్యాపీగా ఉంటుంది. మెయిన్ మానసిక ఒత్తిడి నుంచి ఇప్పుడు ఉండేటువంటి రోగాలు, సర్వరోగాలకు కారణం మానసిక ఒత్తిడి.
ఈ మానసిక ఒత్తిడి నుంచి మనం దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు రామచంద్రరావు గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.